ఈజీగా దొండకాయ ఫ్రై చేసే విధానం. ముందుగా 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగేసుకొని చక్రాల్లాగా చేశాను. తర్వాత స్టవ్ అంటించి ప్యాన్ స్టవ్ మీద పెట్టాను. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. తర్వాత 2 గరిటెలు నూనె వేసి నూనె వేడెక్కాక గుప్పెడు కరివేపాకు ఆ నూనెలో తాలింపుగా వేయాలి. తాలింపు వేగిపోయాక కోసిన దొండకాయ ముక్కలు ఆ నూనెలో వేయాలి. నూనెలో వేసాక దొండకాయ ముక్కల్ని అటు ఇటు కొంచెం తిప్పేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గాక దొండకాయ ముక్కలు మళ్ళీ మూత తీసి అటు ఇటు తిప్పి దొండకాయలు వేపుడు దగ్గరికి అవుతున్నప్పుడు ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసి అటు ఇటు తిప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు చిన్న మంటలో వేగనివ్వాలి. వేగాక దొండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. రుచికరమైన ఈజీగా దొండకాయ వేపుడు షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. షుగర్ లో అవుతుంది అన్నమాట దొండకాయ వేపుడు తింటే.